చివరిలో బెల్లంపల్లికి 25 రోజులు శాంతియాత్ర తిరిగి వచ్చాము. తెల్లారి హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీలో పెద్ద భారీ సభ పెట్టారు. అక్కడికి ప్రముఖులు దత్తాత్రేయ, పవన్ కళ్యాణ్ ఎవరంతా వచ్చేసేదాన్ని. మేము 250 మంది కళాకారులను అక్కడికి వెళ్ళిపోవాలి. ఎవరిల్లాలకు వాళ్ళు పైసలు లేవు, అమ్మ తోడు పైసలు లేవు. మేము ముచ్చట్లు పెట్టుకుంటాను ప్రజలను. మేమంతా రాత్రి పూట మేమంతా ముచ్చట్లు పెట్టుకుంటా ఉంటే తెల్లారిని అందరినీ వదిలిపెట్టాలి, పంపించాలి. మన దిమాలక్క నగలు తీసుకొచ్చి కుదబెట్టిండు, బ్యాంకులో కుదబెట్టి తీసుకొచ్చి మనిషికి 500 ఇచ్చింది. దట్ ఈస్ గద్దర్. విమలక్క గద్దరన్న భార్య సత్యమణి. ఆ అక్క ఒంటి మీద ఉన్నటువంటి నగలు తీసుకుపోయి కుదబెట్టి తీసుకొచ్చి మాకు ఇచ్చి పంపించాడు. మనిషికి 250 మందికి. గద్దరు ఇంత సంపాదించిండు. ఓ కోర్టునే అట, అమెరికాలో చదువుతారట. అమెరికాలో చదివినట్టున్నదట. చెప్పండి దయచేసి. మొన్ననే కైకరామన్న నేను ఒక మిత్రుడి దగ్గర నేను బాగా సంపాదించినాడు. ఇంత దుర్మార్గం అండి. త్యాగం చేసిండు భయ, త్యాగం చేసిండు. గొప్ప ఇక్కడ తెలంగాణ ఉద్యమాన్ని ఉపయోగం చేసినటువంటి సమ్యాసారి గారికి కత్తిగోని గారు ఇప్పుడు కార్యక్రమం ప్రజాయుద్ధ నౌక గద్దరన్న ద్వితీయ వర్ధంతి సభను